పెట్టారు. మేమేం మీకు సూచనలు చేసాము, అమెండ్ చేసాము, అవన్నీ కూడా మీరు పెట్టారు. అందువలన ఇవాళ ఈ తెలంగాణ ఇది ఒకనాడు తెలంగాణ భూమి కోసం జరిగిన పోరాటం జరిగిన తెలంగాణ అధ్యక్ష. ఇది ఆనాడు భూమి కోసం భుక్తి కోసం జరిగిన తెలంగాణ ఇది. ఆ 51లో అప్పుడు మనకి విముక్తి రావడానికి సంస్థాన ఆ చట్టాలని, జమీందారీ చట్టాలని రద్దు చేసే విధంగా ఒప్పందం జరిగిన తర్వాతే ఆనాడు సాయుధ పోరాట విరమణ జరిగింది అధ్యక్ష. ఆ చట్టాలన్నీ మొన్నటి వరకు ఉన్నాయి. ఒక్కటే దెబ్బ, ఒక్క కలం పోడుతో నేను మా మిత్రుడు చెప్పినట్టుగా ఎవడో ప్రాణం ఎక్కడో ఉన్నట్లుగా, ఎవడో ప్రాణం కేసీఆర్ తన ప్రాణాన్ని సోమశేఖర్ ఆయన పేరు ఏదో ఉంది, సోమేష్ కుమార్ చేతుల్లో పెట్టేశాడు. ఆయనకి కోపం వచ్చింది, గొంతు పిసికేశాడు. ఇవాళ నేను అంటున్నా, ఇప్పటికైనా వాళ్ళకి రావాలి అధ్యక్ష. ఇవాళ మీరు గెలిచింది ఓన్లీ పట్టణాల్లో గెలిచారు, గ్రామాల్లో ఎందుకు గెలవలేదు? మీ ధరనే మిమ్మల్ని నాశనం చేసింది. ఇప్పుడైనా సరే దాన్ని బాగు చేసే సలహాలు ఇవ్వండి. ఆ విధంగా చేయలేదు. అందువలన నేను మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే, ఖచ్చితంగా మళ్ళా 50 రక్షిత కౌలుదారీ చట్టం ఉంది. దాన్ని మీరు ఆబ్జెక్టివ్స్లో మెన్షన్ చేశారు, కానీ లోపల క్లాజెస్లో పెట్టలేదు. దాన్ని పునరుద్ధరణ చేయమని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అలాగే 70 సంవత్సరాలు ఉన్న ఎస్టేట్ల రద్దు చట్టం, దాన్ని మొన్న రద్దు చేశారు. ఆ చట్టాన్ని అది తిరిగి మళ్ళీ పునరుద్ధరణ ఉంటేనే దానికి అనుగుణంగా నిజమైన సాగుదారులకి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా మళ్ళా ఇప్పుడు మీరు ఆ చట్టం రద్దు చేసి కౌలుదారులు, మన కాస్తుదారుల కాలంలో మరలా కాస్తుదారుల కాలం కనపడలేదు, కానీ మీరు ఆబ్జెక్టివ్స్లో మాత్రం చెప్పారు. కాస్తుదారుల కాలంలో లేకపోతే మళ్ళా కొత్త జమీందారులు పుడతారు. వారు కోరుకుంది అదే. మా రేగల్లో మనందరికీ తెలుసు, కొత్త జమీందారులు అందరూ వచ్చారు. ఆ జమీందారులు లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా సెక్షన్ని మన కాస్తుదారుల కాలం పెట్టమని కోరుతున్నాను అధ్యక్ష. అలాగే 1971 పాస్ పుస్తకాల చట్టంలోని సెక్షన్ 26ని తీసేశారు. 26 లేకుండా ఇవన్నీ మీరు పెట్టలేరు. దాన్ని అధ్యయనం చేసి ఆ సెక్షన్ని పునరుద్ధరించమని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా చదివేస్తాను అధ్యక్ష, మీకు ఇబ్బంది లేకుండా. వారసత్వ భూములకు అప్పుడు రిజిస్ట్రేషన్ పెట్టారు. దాన్ని వారసత్వ భూములు రిజిస్ట్రేషన్ తీసేయమని కోరుతా ఉన్నాను. అలాగే రెవెన్యూ, తహసీల్దార్, ఆర్డీఓ అధికారులను పునరుద్ధరణ చేశారు, అందుకు మీకు ధన్యవాదాలు. అదేవిధంగా 70% మంది ఇప్పుడు కూడా సివిల్ కోర్టులు ఉన్నారు. ఆ సివిల్ కోర్టుల్లో నుంచి విముక్తి జరిగే విధంగా త్వరగా పూర్తి చేయమని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. చనిపోయిన వారి పేరుతో పాస్ పుస్తకాలు ఉన్నాయి, ఆధార్ తప్పుగా ఉన్నాయి, పాస్ పుస్తకాల్లో ఫోటోలు తప్పులుగా ఉన్నాయి, పట్టాదారుల పేర్లు తప్పులుగా ఉన్నాయి, పాస్బుక్ల్లో ఒకరి భూమి ఇంకొకరికి దఖలు చేయబడి ఉంది. అదేవిధంగా విస్తీర్ణం ఎక్కువ తక్కువలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు సరిచేయమని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా సెక్షన్ 3 6వ పేజీలో జాగీర్లో భాగమైన సంస్థానాలు, మక్త అగ్రహారాలు, అదేవిధంగా మకాసా మొదలైన వారితో సహా జాగీర్ భూములన్నీ తెలంగాణ క్రమబద్ధం 135 1358 పసి అర్థంలో రాష్ట్రం యొక్క ఆధీనంలో ఉందని మీరు పేర్కొన్నారు. ఆ విధంగా ఉంటే ఆ భూములు అప్పుడు అమ్ముకున్నారు. జాగీర్దార్ భూములు కాగితాల మీద అమ్మారు, లేకపోతే వేరేగా మన భూ సంస్కరణల కింద అమ్మారు. మీరు అది అలాగే ఉంటుందని అన్నారు తప్పితే దానిలో సాగుదారులకి ఆ భూములను యథాతథంగా ఇవ్వటం అనేది ఇవ్వబడతాయి అని చెప్పి రాయలేదు. అలా రాయకపోతే వేలాది మంది నష్టం జరిగింది అధ్యక్ష. అది మీ ద్వారా మా మంత్రి గారిని కోరుతున్నాను. అది